హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ నిన్న సోషల్ నెట్వర్క్స్లో చాలా వరకు వాట్సాప్లలో షేర్ అయినటువంటి న్యూస్ పరంగా అబ్జర్వ్ చేస్తే మరో టెట్ ఏపీలో మరో టెట్ అనేటువంటి న్యూస్ చాలా వరకు నిన్న సోషల్ నెట్వర్క్స్ లో బాగా హైలైట్ అయింది. నాకైతే కొన్ని వందల మెసేజెస్ వచ్చాయి, సార్ ఇది రియలా ఫేకా అని. సో దాని గురించి మనం డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి ప్రీవియస్ లో మొత్తం మీకు షెడ్యూల్ వైజ్ బ్యాచెస్ రన్ చేసాము. ఇప్పుడైతే మొత్తం ఎస్జిటి సిలబస్ బేస్ చేసుకొని 6 పార్ట్స్ గా డివైడ్ చేసి 6 గ్రూప్స్ గా డివైడ్ చేసి ఏ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అన్ని ఒకేసారి సెండ్ చేస్తాము. మీకు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. యాక్చువల్ గా అయితే ఫస్ట్ షెడ్యూల్ వైజ్ ప్రాసెస్ లో మనము 1200 రూపీస్ 600 రూపీస్ కి ఇచ్చాము. బట్ ప్రెసెంట్ చాలా మంది మొన్న ఉగాదికి శ్రీరామనవమికి 300 రూపీస్ కి ఉగాదికి ఆఫర్ ఇచ్చాం కాబట్టి అదే ఆఫర్ కొనసాగించండి, ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చాలా మంది ఆస్పిరెంట్స్ మెసేజెస్ చేయడం వల్ల అదే 1200 రూపీస్ అమౌంట్ ని ప్రెసెంట్ కేవలము 300 రూపీస్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి మాత్రమే ఈ ఆఫర్ కొనసాగుతుంది. నెక్స్ట్ అంతకుముందు ఫీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగానే వెళ్తాం. సో ప్రాసెస్ కూడా మీకు ఫస్ట్ గ్రూప్ వచ్చేసరికి తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్స్ బేస్ చేసుకొని, నెక్స్ట్ మ్యాథ్స్ బేస్ చేసుకొని, నెక్స్ట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ బేస్ చేసుకొని, నెక్స్ట్ అదే విధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని, నెక్స్ట్ ట్రై మెథడ్స్, దాంతో పాటు ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడ్స్, ఇలా మొత్తం 6 గ్రూప్స్ డివైడ్ చేసాము. ఏ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి క్లాసెస్ ఎగ్జామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా 3rd 4th 5th 6th 7th 8th 9th 10th కూడా మీకు ఎస్జిటి స్టాండర్డ్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఒకేసారి సెండ్ చేసేస్తాం ఫ్రెండ్స్. సో ఈ రోజు బెస్ట్ ఆఫర్ పరంగా ఇచ్చాము. యాక్చువల్ గా నిన్న కూడా అడ్మిషన్స్ తీసుకున్నాము, ఈ రోజు వరకే ఆఫర్ కొనసాగుతుంది. రేపు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. 11th అనగా రేపు కదా, రేపు ఎగ్జాక్ట్ గా 9 PM కి లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ అడ్మిషన్స్ మాత్రం ఈ రోజు వరకే, ఎందుకంటే వన్స్ గ్రూప్స్ లలో లింక్స్ సెండ్ చేసిన తర్వాత ఎటువంటి అడ్మిషన్స్ అయితే తీసుకోము, ఎందుకంటే ఒకరికి ఇన్ని లింక్స్ ఒకేసారి సెండ్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి. సో అడ్మిషన్స్ వరకు టైం ఉంది. సో ఈ రోజు వరకు టైం ఉంది. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి, ఎంబీఆర్ నంద్యాల. నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి. సో జాయిన్ కావాలి అంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, టైం పాస్ మెసేజెస్ అయితే చేయవద్దు, ముందే చెప్తున్నాము, ఓకేనా. విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము 8341949272. ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. మొత్తం ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలం 300 రూపీస్ మాత్రమే, అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఎగ్జామ్స్ క్లాసెస్ కూడా మీకు ఎగ్జామ్స్ అదే విధంగా క్లాసెస్ మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి. ఏ లెసన్ కా లెసన్ ఉంటుంది, ఏ క్లాస్ వైజ్ గా ఏ లెసన్ కా లెసన్ సపరేట్ క్లాసెస్ ఉంటాయి. ప్రతి లెసన్ కి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు లెసన్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటే దానిపైన ఎంత గ్రిప్ సాధించారు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది కూడా మీకు స్పష్టత అయితే ఏర్పడుతుంది. సో 300 పెద్ద విషయం కాదు. సో ఈ అవకాశాన్ని మాత్రం 100% అయితే వినియోగించుకోండి. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, నిన్న సోషల్ నెట్వర్క్స్ లో బాగా హైలైట్ అయినటువంటి న్యూస్, నిన్న ప్రతి దాంట్లో మీకు ప్రతి సోషల్ నెట్వర్క్స్ లో చాలా వరకు మెసేజెస్ అయితే భారీగా వచ్చాయి. ఒక్కసారి మెసేజ్ కూడా చూద్దాం. సో మెసేజ్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఈ మెసేజ్ నిన్న చాలా వరకు ప్రతి సోషల్ నెట్వర్క్స్ లో హైలైట్ అయింది. ఏంటి, ఏపీ టెట్ మరియు డిఎస్సి గురించి జరిగిన సుదీర్ఘ చర్చలు, ఈ రోజు సమీక్షించిన తర్వాత టెట్ డిఎస్సి మీద చర్చలు సఫలము, 2023-25 విద్యార్థుల కోసం టెట్ పెట్టాలని ప్రాథమిక ప్రతిపాదనలు,
డిఎడ్ బిఎడ్ కళాశాల విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి వినతి మేరకు నిర్ణయము, న్యాయ విభేదాలు లేకుండా ఒకేసారి టెట్ డిఎస్సి తేదీలు ప్రకటన, ఎస్సీ వర్గీకరణ కార్యాచరణ అయ్యే సమయానికి టెట్ నిర్వహణ పూర్తి చేయాలని ఆమోదము. ఈ న్యూస్ అయితే నిన్న బాగా సోషల్ నెట్వర్క్స్ లో అయితే హైలైట్ అయింది. సో ఒక మెసేజ్ కాదు, నాకు ఇలా కొన్ని వందల మెసేజెస్ నిన్న మధ్యాహ్నం నుంచి మొబైల్ పట్టుకుంటే సేమ్ అదే న్యూస్. సార్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఫేక్ అని మెసేజెస్ వస్తున్నాయి. సో అది రియల్ ఆర్ ఫేక్ అనేది ఎవరికి తెలియదు. అది ఎవరైతే స్ప్రెడ్ చేశారో వాళ్ళకే తెలుస్తుంది. ఆ న్యూస్ ఎవరైతే టైప్ చేసి ఒక సోషల్ నెట్వర్క్ లో, ఐ మీన్ వాట్సాప్ గ్రూప్ లో కానివ్వండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో కానివ్వండి, ఎక్కడైతే ఆ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది రియల్ ఆర్ ఫేక్ అనేది. సో ఇప్పటికైతే టెట్ గురించి ఎటువంటి సమాచారం అయితే లేదు. సో ఏపీకి సంబంధించి మరో టెట్ అనేటువంటి న్యూస్ అయితే ఇప్పటికైతే లేదు. మరి తర్వాత ఉంటుందా ఉండదా అంటే ఎవరికి తెలియదు. సో డైరెక్ట్ గా డిఎస్సి ఉంటుందా, టెట్కమ్ టీఆర్టీ ఉంటుందా, మరో టెట్ ఉంటుందా అంటే వీటన్నిటిని పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, ఎస్పెషల్లీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ న్యూస్ అన్ని పక్కన పెట్టేసేయండి. డిఎస్సి జాబ్ సాధించాలంటే ఒక రోజులో సాధించడం కష్టము. ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, ఇప్పటి వరకు 6 సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అనేటువంటి న్యూస్ మీరు ఇప్పటి నుంచి కాదు, గత 4-5 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నారు. సో ఇప్పుడు సమయం దగ్గర పడింది. ఒక నెల అటో ఇటో ఇప్పటి వరకు వెయిట్ చేసిన వాళ్ళు ఒక నెల, ఒక 15 రోజులు వెయిట్ చేయడంలో పెద్ద కష్టమేం కాదు. ఈ 15 రోజులు లేదా ఈ నెల అయినా కానివ్వండి, మీకు సమయము, ఐ మీన్ రివిజన్ చేసుకోవడానికి సమయం దొరికింది. లేదా కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఇంకా బాగా ప్రిపేర్ కావడానికి అవకాశం దొరికింది. లేదా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు నాకు ఇది ఒక మంచి సమయము, సో ఇంకా సమయం దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో, అనేటువంటి పాజిటివ్తో ముందుకెళ్తేనే మీరు సక్సెస్ అయితే సాధించగలరు. మళ్ళీ ఈ న్యూస్ పట్టుకొని చాలా మంది ఏంటంటే మళ్ళీ టెట్టా, సో వాళ్ళు వచ్చేటువంటి డిఎస్సికి చదువుతున్నారో చదవటం లేదో తెలియదు, కానీ మళ్ళీ టెట్ అనేటువంటి పెద్ద ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో ఉంటాయి అన్నమాట. నువ్వు డిఎస్సికి కష్టపడి చదువుతూ ఉంటే అసలు ఆ ఆలోచన కూడా ఆలోచించవు. డిఎస్సికి ఎలాగో చదవనప్పుడు మళ్ళీ టెట్ పెడితే ఏముంది, ఇంకేం మళ్ళీ పెడితే ఏముంది. సో టెట్ మన డిఎస్సి ప్రిపరేషన్ లేనప్పుడు. అంటే ఇక నేను ఒకటే చెప్తున్నా, బాగా సిన్సియర్గా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇలాంటివన్నీ పట్టించుకోరు. మళ్ళీ టెట్ చేస్తారా అని, నో ప్రాబ్లం, నాకు ఇంకా సమయం దొరుకుతుంది, ప్రిపరేషన్కి నాకు సమయం దొరుకుతుంది. సో ఈ ఆలోచన అనేది పక్కన పెట్టేసేయండి. లేదా సడన్ గా డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఈ ఆలోచనలో ఉన్నారు. ఒక డైనమోలో ఉంటే ఎప్పటికైనా కానీ క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఎప్పుడైతే మన మైండ్లో క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడుతుందో మీ ప్రిపరేషన్కి 100% మీరే డల్ చేసుకుంటున్నట్టు, మీ ఫెయిల్యూర్కి మీరే కారణమవుతున్నట్టు. ఎప్పటికీ మైండ్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉండకూడదు. మైండ్లో 100% క్వశ్చన్ మార్కులు అనేటివి రానివ్వకూడదు. ఉంటే ఉండని, సో దానికి తర్వాత విషయము. ఒకవేళ డైరెక్ట్ డిఎస్ఏ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఎవరో స్ప్రెడ్ చేసిన వాళ్ళు కాదు అక్కడ నష్టపోయేది, ప్రిపేర్ అయ్యే వాళ్ళు నువ్వు నష్టపోతావు. సో నువ్వు మరో టెట్ వస్తే రాని, ఇప్పుడు ఆ న్యూస్ బేస్ చేసుకొని మళ్ళీ టెట్టా, ఇప్పుడు డిఎస్సి ఉండదేమో ఈ టైంలో అనేటువంటి ఆలోచనతో నువ్వు వెళ్ళావు అనుకో, నష్టపోయేది నువ్వే. అక్కడ ఎవరో ఆ న్యూస్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఎవరు నష్టపోరు. సో నీవు ఆ న్యూస్ చూసి డిసప్పాయింట్ అయ్యి నీ ప్రిపరేషన్ డల్ చేసుకున్నావు అనుకోండి, నష్టపోయేది నీవే. అందుకని ఎటువంటి రూమర్స్ దగ్గరికి రానివ్వద్దు, ఎటువంటి నెగిటివ్ థాట్స్ మైండ్లోకి రానివ్వద్దు, ఎటువంటి క్వశ్చన్ మార్కులు అనేటివి మీ మైండ్లోకి రానివ్వద్దు. మీ టార్గెట్ ఏంటి? టెట్ క్వాలిఫై అయిపోయావు, ఇంకా నీ వేరే ఆలోచన లేదు. క్వాలిఫై కాని వాళ్ళు ఆలోచించాలి, మరో టెట్ వస్తే మేలేమో. టెట్లో క్వాలిఫై కాని వాళ్ళు, టెట్లో తక్కువ స్కోర్ వచ్చినా పర్లేదు, నువ్వు డిఎస్సికి ఎలిజిబుల్ కాబట్టి నీ టార్గెట్ మొత్తము డిఎస్సి మీదనే ఉండాలి. ఆ టెట్ గురించి ఎవరు ఆలోచించాలి? టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మాత్రమే ఆలోచించాలి. టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మరో టెట్ వస్తే మేలు కదా, సో మాకు కూడా అవకాశం ఉంటుంది కదా అని వాళ్ళు ఆలోచించాలి, అంతే తప్ప నీవు డిఎస్సి మీద మాత్రమే ఫోకస్ చెయ్యి. ఎటువంటి రూమర్స్ దగ్గరికి రానివ్వద్దు. నీ టార్గెట్ మొత్తము అప్కమింగ్ డిఎస్సిలో విజయం సాధించాలనేటువంటి ఆలోచనతో మాత్రమే ముందుకెళ్ళాలి తప్ప ఎటువంటి క్వశ్చన్ మార్కులు అనేటివి మైండ్లోకి రానివ్వద్దు. క్లియరా ఫ్రెండ్స్? ఇక్కడ అంటే టెట్ ఉంటుందో రాదో మీకు సంబంధం లేదు. ఒక నెల టైం దొరికినా కానీ, ఒక నెల టైం ఉన్నా కానీ, లేదా 15 days కానివ్వండి, ఆ సమయం మీకు ఒక పర్ఫెక్ట్గా
అది రివిజన్ కోసం బాగా వినియోగించుకోవాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి జాబ్ సాధించడం అంత ఈజీ కాదు. ఒకప్పటి కాంపిటీషన్‌కి ఇప్పటి కాంపిటీషన్‌కి చాలా చాలా చేంజెస్ ఉన్నాయి. ఒకప్పటి యొక్క ప్రశ్నల స్థాయికి ఇప్పుడు యొక్క క్లిష్టతకి చాలా చాలా చేంజెస్ ఉన్నాయి. సో వాటన్నింటిని అనుగుణంగా వాటన్నింటిని బేస్ చేసుకొని ఒకప్పుడు ఉండేటువంటి పోస్టుల సంఖ్యకి ఇప్పుడు ఉండేటువంటి పోస్టుల సంఖ్యకి రాబోయే వాటి పోస్టుల సంఖ్యకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అంతకుముందు 40,000 పోస్టులు 30,000 పోస్టులు అలా వదిలేవారు. ఇప్పుడు 5,000 10,000కే కష్టంగా ఉంది. నెక్స్ట్ అప్కమింగ్లో అంటే ఈ డిఎస్సి మిస్ అయితే మరో డిఎస్సిలో ఈ 16,000 పోస్టులు కాదు కదా, ఏ 5,000కో 6,000కో అలాంటి నోటిఫికేషన్స్ వస్తాయి. సో 5-6,000 నోటిఫికేషన్లు అంటే అర్థం చేసుకోండి, జిల్లాకి ఎన్ని వస్తాయో ఊహించుకోండి. ఆ జిల్లాకు మళ్ళీ మీ కేటగిరీకి ఎన్ని వస్తాయో ఊహించుకోండి. అన్ని సింగిల్ డిజిట్లలోనే ఉంటాయి. సో అవన్నిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉండే నోటిఫికేషన్కి ఈ 16,000+ నోటిఫికేషన్ని టార్గెట్ పెట్టుకొని ఒకరికన్నా మనం ముందంజలో ఉండాలి అంటే మనం ఏం చేస్తున్నాము అనేది మాత్రమే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. సో నువ్వేం చేస్తున్నావు? అప్కమింగ్ డిఎస్సిలో జాబ్ సాధించాలనుకుంటున్నావు. టెట్ క్వాలిఫై అయి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ మైండ్లో ఒకటే ఉంటుంది, ఈసారి డిఎస్సి వస్తే బాగుంటుంది అని, ఈసారి డిఎస్సి సాధించాలి అని. మరి దానికోసం ఏం చేస్తున్నాము అనేది ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే దాని యొక్క ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉంటుంది. సో దానికి తగిన ప్రిపరేషన్, దానికి తగిన ప్లానింగ్ మీ దగ్గర ఉండాలి. ఆ జాబ్ సాధించాలనేటువంటి తపనతో పాటు దానికోసం నువ్వు ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నావు అనేది నీ మైండ్కి మాత్రమే తెలుసు. అంతవరకు నువ్వు రీచ్ అవుతున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు. కష్టం ఎప్పటికీ వృధా కాదు. నువ్వు కష్టపడేదాన్ని బేస్ చేసుకొని ప్రైమరీ, ఏదో అదృష్టం బేస్ చేసుకొని సెకండరీ. సో ప్రైమరీని మాత్రమే నమ్ముకో, నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకో, 100% విజయాన్ని అయితే సాధిస్తావు. సో ఇంకా సమయం ఉన్నా కానీ రివిజన్ కోసం పర్ఫెక్ట్గా వినియోగించుకోండి. చదివేది ఏదైనా అర్థం చేసుకుంటూ పర్ఫెక్ట్గా చదువుతూ ఎటువంటి డౌట్స్ లేకుండా ఆ సబ్జెక్ట్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఎగ్జామ్స్ రాసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఏం చేయాలి? రివిజన్ చేయాలి. అలా రివిజన్ చేసినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అయితే 100% అయితే సాధించగలవు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మీ టార్గెట్ టెట్ క్వాలిఫై అయ్యావు, ఇంకా నువ్వు టెట్ గురించి అనవసరము. నీ టార్గెట్ మొత్తం ఏంటి? డిఎస్సి ప్రిపరేషన్ మీద మాత్రమే ఉండాలి అనేది మాత్రం ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఆ మైండ్ను మాత్రం ఇంకా పక్కదారులకు వెళ్లకుండా మీ కంట్రోల్లోనే ఉండాలి. మైండ్ ఎప్పటికీ ఎవరు కంట్రోల్ చేయకూడదు. మన మైండ్ని ఇతరులు కంట్రోల్ చేసే స్థితికి మనం వెళ్ళాము అనుకో, మన అపజయాన్ని మనం కొని తెచ్చుకుంటున్నట్టు. మన మైండ్ని ఎవరు కంట్రోల్ చేయకూడదు. మన మైండ్ మన ఆధీనంలోనే ఉండాలి. మరి మన ఆధీనంలోనే ఉండాలి అంటే అది నీ చేతిలోనే ఉంది. కాబట్టి నీ టార్గెట్ అప్కమింగ్ డిఎస్సిలో జాబ్ సాధించడము. ఇంతకన్నా ఇంకా ఏమీ లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఈ ఆఫర్ మాత్రం వినియోగించుకోవాలి అనుకుంటే మాత్రము ఈ రోజే ఉంది, రేపటి నుంచి ఈ ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది. బిల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము 8341949272 నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి. 1200 ప్రెసెంట్ కేవలము 300కే ఇచ్చాము. ఒకేసారి క్లాసెస్ ఎగ్జామ్ సెండ్ చేస్తాము, అది కూడా రేపే సెండ్ చేస్తాము. ఎటువంటి డిలే ఏం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.